రాజమహేంద్రవరంలోని ఇస్కాన్ మందిరంలో ఈ నెల 28 నుంచి 9 రోజుల పాటు వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించనున్నట్లు ఇస్కాన్ మందిర నిర్వాహకులు రవీంద్ర చైతన్యదాస్, హేమనిమాయి దాస్ మరియు శ్రీహరి కరుణాదాస్ వెల్లడించారు. నేడు వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీకృష్ణుని నిత్య దర్శనం, భక్తులకు ప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రతిరోజు ఉదయం 4:30కు మంగళహారతి, ఉదయం 7:30కు దర్శన హారతి, ఉదయం 8 గంటలకు గురు పూజ జరుగుతాయని సత్యగోపీనాథ్ ప్రభుజీ శ్రీమద్ భాగవతంపై ప్రవచనం చేస్తారని వివరించారు. సాయంత్రం 4 గంటలకు యజ్ఞసేవ, అనంతరం సత్యగోపీనాథ్ దాస్ ప్రభుజీ శ్రీకృష్ణ లీలపై ప్రవచనం చేస్తారన్నారు. అనంతరం స్వామివారి దివ్య వాహన సేవ, ఊయల సేవ, ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు. సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యార్థులు, యువతకు నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి పోటీల బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ప్రత్యేకంగా ఉదయం 6:30 గంటలకు శ్రీ శ్రీ గోవింద శ్రీనివాస స్వామివార్ల మహా అభిషేకం, ఉదయం 9:30 గంటలకు విశ్వశాంతి యజ్ఞం, ఉదయం 11 గంటలకు అవబృద స్నానము, మధ్యాహ్నం 3 గంటలకు ఉట్టి ఉత్సవము జరుగుతాయని వివరించారు. శ్రీ శ్రీ రాధా గోపీనాథ్లకు మహాకుంభ అభిషేకం, మహా మంగళహారతి, శ్రీల ప్రభుపాదుల ఆవిర్భావోత్సవం నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 5న ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి దివ్య ఆవిర్భావ దినోత్సవం, గురు పూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాలకు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి రైళ్ల ద్వారా యాత్రికులు పెద్ద సంఖ్యలో రాజమహేంద్రవరం తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్రయాణికుల రాకపోకల్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా త్వరితగతిన యాత్ర పూర్తి చేసుకునేలా రైల్వే, ఆర్టీసీ, రవాణా శాఖలు సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. నిన్న సాయంత్రం కలెక్టరేట్లో విజయవాడ రైల్వే డీఆర్ఎం మోహిత్ సోనాకియా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డి నరసింహకిషోర్, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనాలతో కలిసి రైల్వే, ఆర్టీసీ, రవాణా, పోలీస్ శాఖల అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పుష్కర యాత్రికులకు చేపట్టవలసిన ఏర్పాట్లపై సమీక్షించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాజమహేంద్రవరం, గోదావరి రైల్వే స్టేషన్లకు చేరుకునే ప్రయాణికుల రద్దీ నియంత్రణకు హోల్డింగ్ ఏరియాలు, సులువుగా త్వరితగతిన ఘాట్లను చేరుకునేందుకు, యాత్ర ముగించుకుని తిరిగి వెళ్లేందుకు ప్రత్యేక రూట్లు, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, వాటిని అనుసంధానం చేస్తూ ఆర్టీసీ బస్ సర్వీసులు, నడక మార్గాలను సూచిస్తూ సవివరమైన మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. రద్దీ నియంత్రణకు పోలీస్, రైల్వే కమ్యూనికేషన్ వ్యవస్థ మధ్య సమన్వయం ఏర్పాటు చేయాలని, అలాగే రైల్వే, పుష్కర కంట్రోల్ రూమ్లను అనుసంధానం చేయాలని తెలిపారు. డిఆర్ఎం మోహిత్ సోనాకియా మాట్లాడుతూ గత పుష్కరాల సందర్భంగా గమనించిన అంశాలను పరిగణలోకి తీసుకుని సవివరమైన ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చేయాలని, పుష్కర యాత్రికులకు మెరుగైన సేవలు, సౌకర్యాల కల్పనకు రైల్వేల ద్వారా అవసరమైన ఏర్పాట్లు కల్పించి పుష్కరాల నిర్వహణలో జిల్లా యంత్రాంగానికి అన్ని విధాలా సహకరిస్తామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఆర్ఎం వైఎస్ఎన్ మూర్తి, డీటీసీ సురేష్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న 4.86 లక్షల విలువైన 40 మొబైల్ ఫోన్లను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గుర్తించి యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివప్రియ మాట్లాడుతూ ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 500 సెల్ ఫోన్లు మాయం కాగా 230 ఫోన్లను గుర్తించి వాటిలో 130 ఫోన్లను యజమానులకు అందించామన్నారు. సెల్ ఫోన్ పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పాటు సిఐఆర్ పోర్టల్ ద్వారా కూడా వివరాలు నమోదు చేస్తే వాటిని గుర్తించి తిరిగి అప్పగించే అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ఈ విడతలో 40 సెల్ ఫోన్లను బాధితులకు అందజేశారు. ఫోన్లు స్వాధీనానికి కృషి చేసిన ధవళేశ్వరం సిఐ గణేష్, ఎస్ఐ హరిబాబు, ఎస్ఐ విజయ్ కుమార్ తో పాటు పోలీస్ సిబ్బందిని డీఎస్పీ శివప్రియ ప్రత్యేకంగా అభినందించారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా నిడదవోలులోని చినకాశి రేవును ఆధ్యాత్మిక కేంద్రంగా, నిడదవోలును పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని ఏపీ పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలు పట్టణంలోని చినకాశి రేవు, బాసిరెడ్డిపేట ప్రాంతాలలో గోదావరి పుష్కరాల పనులను ఆయన ప్రారంభించారు. నిడదవోలు రైల్వే స్టేషన్ పరిశీలించారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ 7 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి నిడదవోలుకు పుష్కర శోభ తెస్తామన్నారు. 3.69 కోట్లతో చేపట్టిన అఖండ గోదావరి ప్రాజెక్టు పనులు డిసెంబర్ నాటికి పూర్తవుతాయన్నారు. సెప్టెంబర్ 6 నుండి నిడదవోలులో ఎల్టీటీ ఎక్స్ప్రెస్ నిలుస్తుందని చెప్పారు. మోడల్ జంక్షన్ గా నిడదవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తామని దుర్గేష్ పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన పిఠాపురం పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబాన్ని మానసికంగా, శారీరకంగా వేధించి బల తీసుకున్న షేక్ సాదిక్ ఖాన్ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు కాకినాడ ఎస్పీజీ బిందు మాధవ్ నిన్న సాయంత్రం కాకినాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకటించారు. సాదిక్ ఖాన్ లవ్ జిహాద్ కు పాల్పడినట్లు ఏఈ నూకరాజు కుమార్తె సౌజన్యను వల్లో వేసుకుని ఆమెను మానసికంగా, శారీరకంగా హింసించి మతం మారాలని వేధించడంతో పాటు ఆమె భర్త జగదీశ్వర్ రెడ్డిని కూడా విషమిచ్చి హత్య చేసినట్లు తేలడం, మరో వివాహానికి కూడా సిద్ధం కావడంతో నూకరాజు, సౌజన్య రాసిన లేఖలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు, వైద్య రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆధారాలను శాస్త్రీయంగా పరిశీలిస్తున్నామని ఎస్పీ చెప్పారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. ఇందుకోసం సాదిక్ ఖాన్ ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరతామని చెప్పారు. సాదిక్ ఖాన్ ను పట్టుకున్న ప్రత్యేక దర్యాప్తు బృందం సభ్యులైన జగంపేట సిఐ వి తిరుపతిరావు, తుని టౌన్ ఇన్స్పెక్టర్ ఎం గీతారామకృష్ణ, కోర్టు ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్, క్రైమ్ సిఐ పివి త్రినాథ్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ డి దుర్గాశేఖర్ రెడ్డి, ఇంద్రపాలెం ఎస్ఐ ఎం వీరబాబు, సర్పవరం ఎస్ఐ ఎం యేసుబాబు, ఉప్పాడ కొత్తపల్లి ఎస్ఐ జి వెంకటేష్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ టి తులసిరాం, తుని టౌన్ ఎస్ఐ జె విజయబాబు వారి సిబ్బందిని, సిట్కు నేతృత్వం వహించిన కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్ ను ఎస్పీ బిందు మాధవ్ అభినందించి రివార్డులు ప్రకటించారు. శ్రీశైలంలోని వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన 5గురు సామూహిక హత్యకు పాల్పడ్డారు. గదిలోని హాల్లో 2 ఫ్యాన్కు ఉరేసుకుని చనిపోగా మరో 3 మహిళలు స్నానాల గదిలో బలవన్మరణం పొందారు. ఆర్థిక ఇబ్బందుల వల్లే వీరు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతులంతా అనంతపురం జిల్లా బత్తలపల్లి మండలానికి చెందిన వారిగా ప్రాథమికంగా గుర్తించారు. సమాచారం అందుకున్న ఆత్మకూరు డీఎస్పీ రామాంజనేయులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.